నీతి కథ. ఓర్పే అసలైన విజయం. మన జీవితంలో మనం చేసే పెద్ద తప్పేంటంటే త్వరగా ఫలితం రావాలని కోరుకోవడం. ఫలితం ఆలస్యమైతే ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలేయడం. ఈ కథ అలాంటి ఒక యువకుడి కథ. ఈ కథలోని రమేష్ ఎక్కడో మనలోనే ఉన్నాడు. పల్లెటూరు పరిచయం. ఒకప్పుడు పచ్చని చెట్లు, విశాలమైన పొలాలు, చల్లని గాలి వీచే ఒక ప్రశాంతమైన పల్లెటూరుండేది. ఆ గ్రామంలో ఉదయం పక్షుల కిలకిలలు, సాయంత్రం పిల్లల ఆటలు, రాత్రి నక్షత్రాల వెలుగులో ప్రశాంతమైన నిద్ర. అలాంటి గ్రామంలోనే రమేష్ అనే యువకుడు నివసించేవాడు. రమేష్ స్వభావం. రమేష్ చదువులో తెలివైనవాడు. కష్టపడే స్వభావం కూడా ఉంది. కాని అతనికి ఒకే ఒక్క పెద్ద లోపం: ఓర్పు లేకపోవడం. ఏ పని చేసినా త్వరగా ఫలితం రావాలి అనుకునేవాడు. కొంచెం ఆలస్యమైతే నిరాశపడేవాడు. నగర కళ. ఒకరోజు రమేష్ అనుకున్నాడు, ఇలా గ్రామంలోనే ఉంటే జీవితం మారదు. నగరానికి వెళ్తే డబ్బొస్తుంది, గౌరవం వస్తుంది. తల్లిదండ్రులకు చెప్పి నగరానికి వెళ్ళాడు. కొన్ని రోజుల్లోనే ఒక కంపెనీలో ఉద్యోగం దొరికింది. మొదట్లో అంతా బాగానే అనిపించింది. ఉద్యోగ కష్టాలు. కానీ రోజులు గడిచే కొద్దీ పని ఒత్తిడి పెరిగింది. సీనియర్లు మాటలు, టైం ప్రెషర్, నిద్రలేని రాత్రులు. రమేష్ అనుకున్నాడు, ఇంత కష్టం ఎందుకు? నాకిక్కడ విలువ లేదు. నేనింకా మంచి జీవితం ఆశించాను. 3వ నెలకే ఉద్యోగం వదిలేశాడు. తిరిగి గ్రామానికి వచ్చాడు. చాలా నిరాశలో ఉన్నాడు. నాకు నగర జీవితం వద్దు, ఇప్పుడు వ్యవసాయం చేస్తాను అని అనుకున్నాడు. పొలం సిద్ధం చేశాడు. విత్తనాలు వేశాడు. రోజూ కష్టపడ్డాడు. మళ్లీ ఓటమి భావన. 2 నెలలు గడిచాయి. పంటింకా రాలేదు. చుట్టుపక్కల వాళ్లు ఓర్పుగా పనిచేస్తుంటే రమేష్ మాత్రం అసహనంగా మారాడు. ఇది కూడా నాకెందుకు? నా జీవితం ఇలా ఎందుకు? అంటూ పొలాన్ని వదిలేశాడు. తాత ప్రవేశం. అది చూసిన రమేష్ తాత అతన్ని పిలిచాడు. తాత చాలా నెమ్మదిగా మాట్లాడాడు. నాయనా, నీ సమస్య ఉద్యోగం కాదు, వ్యవసాయం కాదు. నీ సమస్య ఓర్పు లేకపోవడం. తాత బోధ. తాతన్నాడు, విత్తనం నాటిన రోజే పంట పొండాలని ఆశపడితే రైతులెవ్వరూ ఉండేవారు కాదు. చెట్టు పెరగాలంటే సమయం కావాలి. మనిషి ఎదగాలన్నా సమయం కావాలి. ఆ మాటలు రమేష్ మనస్సును కదిలించాయి. అంతర్మంథనం. ఆ రాత్రి రమేష్ నిద్రపోలేదు. తన జీవితాన్ని మళ్లీ మళ్లీ ఆలోచించాడు. నేను నిజంగా ఓడిపోయానా? లేదా నేను మధ్యలోనే వదిలేశానా? అప్పుడు తాత మాటలు గుర్తొచ్చాయి. మార్పు మొదలు. మరుసటి రోజు మళ్లీ పొలానికి వెళ్ళాడు. ఈసారి ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు. ఫలితం గురించి ఆలోచించలేదు. కేవలం తన పని తాను ఓర్పుగా చేస్తూ వెళ్ళాడు. కష్టం ప్లస్ ఓర్పు. వాన వచ్చినా పొలానికెళ్ళాడు. ఎండ మండినా ఆగలేదు. గ్రామస్తులు చూసి ఆశ్చర్యపడ్డారు. నెలలు గడిచాయి. విజయం. ఒక ఉదయం పొలంలోకి వెళ్లి చూసేసరికి పంట బంగారంలా పండింది. రమేష్ కనుల్లో కన్నీళ్లు తిరిగాయి. అవి బాధ కన్నీళ్లు కాదు, విజయం కన్నీళ్లు. కొత్త జీవితం. పంట అమ్మి మంచి ఆదాయం సంపాదించాడు. అదే ఓర్పుతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ఈసారి ఎన్ని సమస్యలొచ్చినా వెనక్కి తగ్గలేదు. గ్రామానికి ఆదర్శంగా మారాడు. కొన్నేళ్లలో రమేష్ గ్రామానికి ఆదర్శంగా మారాడు. అందరూ చెప్పుకునేవారు, రమేష్ ఓడిపోలేదు, అతను ఓర్పు నేర్చుకున్నాడు. కథ ముగింపు. నీతి. ఈ కథ మనకు చెప్పేది, ఓర్పు లేకపోతే ఓటమే, ఓర్పుతో కొనసాగితే విజయం ఖాయం. కథలు వినాలనుందా? నీతి, భావోద్వేగం, జీవితం అన్నీ ఒకే ఛానల్లో. తెలుగు స్టోరీస్ వరల్డ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.